గత 35 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామాన్ని సందర్శించి కేసు పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతంతో పాటు పోలీసులు గత నెల రోజులుగా గాలింపు చర్యలు చేపట్టిన ప్రాంతాలను పరిశీలించారు. డ్రోన్లు, ప్రత్యేక బృందాలు, అటవీ ప్రాంతాల గాలింపు, సీసీటీవీ విశ్లేషణ, సాంకేతిక ఆధారాల పరిశీలన తదితర అంశాలపై పోలీసు అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు దర్యాప్తు ఏ దశలో ఉందో, ఏ కోణాల్లో విచారణ కొనసాగుతుందో, ఇకపై అనుసరించాల్సిన కార్యాచరణ ఏమిటన్న దానిపై అధికారులతో సమీక్షించారు. అనంతరం చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులను కలిసి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చారు. జ్ఞానేశ్వరి క్షేమంగా కుటుంబ సభ్యుల చెంతకు చేరడమే ప్రభుత్వ లక్ష్యమని, కేసు దర్యాప్తులు ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా అధికారులు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. దాని కింద డెబ్రీస్ కింద ఏదైనా పడిపోయి ఉండొచ్చు అది కూడా మనం చెక్ చేసాం సార్. మొత్తం ఆకులన్నీ తీయించి సార్ కొండ ఇలాంటి వరకు వెళ్ళిపోయాం సార్. ఓకే, ఇంకా అటు మనం పెట్టాం కదా ఇక్కడ క్రాస్ చేసినట్టు మనకి పై దాని మధ్యలో ఉన్న దాంట్లో పాప ఇంటికి ఉన్నాం సార్. దానికేమో కుక్క ఇంటికి ఉన్నాం. అతను తాతబాబు చూసింది ఇక్కడ సార్. ఆ కార్నర్లో కూర్చొని నించుని ఏడుస్తున్నాం సార్. ఇది కింద నుంచి ఎక్కడం కూడా కష్టం సార్. బహుశా అలా ఆ గట్టంతో కూర్చుండాలి సార్. అతను ఎదరికెళ్ళి ఇక్కడ నిమ్మ చెట్టు ఉంది సార్. నిమ్మకాయల కోసం మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేశారు. ఇదంతా మొత్తం బయటకు వెళ్ళి మనం తిరిగేస్తాం మొత్తం సార్. మనం ఇటుగా 7 కిలోమీటర్స్, ఇటు 10 కిలోమీటర్స్. మనం ఇటువైపు దొండపక్కన విలేజ్ ఉంది సార్. మనం ఏదైనా అంటే లోయ లాంటిది ఏదైనా అది కూడా మనం కొనపాలతో ఆ రోజు బాగా హెవీ రెయిన్ వచ్చింది సార్. ఒక పై నుంచి గ్రావెల్ అది కూడా అలా కొనపాలకు వచ్చేస్తుంది సార్. దానికి కూడా దాని కింద డెబ్రీస్ కింద ఏదైనా పడిపోయి ఉండొచ్చు అది కూడా మనం చెక్ చేసాం సార్. మొత్తం ఆకులన్నీ తీయించి సార్ కొండ ఇలాంటి వరకు వెళ్ళిపోయాం సార్. ఓకే, ఇంకా అటు ఎన్యూమరేట్ చేసాం సార్. 470 హౌసెస్లో ఆ రోజు ఎవరు వచ్చారు ఎవరు మొత్తం ప్రతి పర్సన్ని వెరిఫై చేసాం సార్. ఇక్కడ డంప్లో వచ్చిన 5,000 కాల్స్ని కాల్ టు కాల్ వెరిఫై చేసాము. ఇప్పుడు బయట నుంచి ఇప్పుడు ఈ మేకలు కోసం ఆవులు మేపుతారు కదా, వాళ్ళ దగ్గర ఫోన్స్ ఏమి ఉండేది కదా. మనం అవి కామన్ నెంబర్స్ 48 నెంబర్స్ వచ్చినాయి సార్. ఆ టైంలో ఇక్కడ తిరిగిన అవన్నీ కూడా మనం పిన్ టు పిన్ వెరిఫై చేసాం సార్. ఓకే, ఇక్కడ ఇది కొద్దిగా మన అసైన్ ల్యాండ్ ఉంది సార్ డౌన్లో. ఓకే, గీటి పెక్కులు వేరుకోవడానికి కొంతమంది వస్తారు సార్. అంటే క్రాప్ అయిపోయిన తర్వాత వదిలేస్తారు సార్. మళ్ళీ అది రాలిపోయిన ఏరుకోవడానికి కొంతమంది విలేజెస్ బయట నుంచి వస్తారు సార్. ఓకే, ఆ రోజు ఈ తాతబాబు చెప్పిన దాని ప్రకారం అయితే ఎవరు లేరు సార్, నేను చూశాను అంటాడు సార్. ఇంకా అలఫ్రెడ్ వీళ్ళు మన సైడ్ ఏదైనా చేస్తామా వాళ్ళకి ఈ రైతుని పెద్దామని అడిగాను సార్. అయితే మమ్మల్ని ఒకసారి ఈ కొండ అలవాటు ఉన్నవాళ్ళు ఆ కొండ గురించి అవగాహన ఉన్న వాళ్ళు చేస్తే ఒక రౌండ్ గాలింపు చేస్తాం. ఓకేనా? నేను అన్నారంటే ఇప్పుడు ఈ కొండ జాతి వాళ్ళు ఈజీగా ఎక్కడ ఉంటే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇంకొక రౌండ్ పైన చేపిస్తాం. చూద్దాం, మన చేతిలో లేదు, దేవుడు మనకు కరుణిస్తే పాప సురక్షితంగా మనకు చేరుతుంది. ఓకే, ధైర్యంగా ఉండండి. మీకు ఏదైనా సాయం ఉన్నా నా దగ్గర రావచ్చు ఎప్పుడైనా, సరేనా? తహసీల్దార్ గారు ఇప్పుడు ఉన్నారు. ఓకే, ఆయన చెప్తే ఎప్పుడైనా నేను ఆర్థికంగా ఎంతో కొంత సాయం చేస్తాను. ఓకే ఓకే, ధైర్యంగా ఉండండి. ఏదైనా సమస్య ఉంటే సార్ దృష్టి తీసుకుని తహసీల్దార్ దృష్టి తీసుకోండి. మేము అందరూ ఉన్నాము అందుబాటులో. ఓకే, దేనికి భయపడాల్సిన పని లేదు. ఓకే, ధైర్యంగా కరవాడ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మాట్లాడు చేస్తాం. మనకి స్పెషల్ ప్యాటర్లు ఏంటి, సారీ నైట్ పంపించాం.